ఇవాళ మనం కమ్మటి బాదం పాలు ఇంట్లోనే ఎలా చేయాలో చూద్దాం. సో దీని గురించి కొన్ని బాదంలు తీసుకున్నాను, అవి నీళ్ళల్లోని మరగబెడుతున్నాను అనమాట. ఒక 20 minutes అలాగా బాగా వేడి నీళ్ళలో మరగబెడితే మీరు కొంతసేపు ఉంచితే మీకు ఇది తొక్కొచ్చేస్తుంది ఈజీగా. లేదు టైం ఉంది అంటే మీరు ఒక 6 hours అలా నానేయచ్చు. సో నేను వేరేగా ఒక కప్లోని ఒక 3 tablespoons ఆల్రెడీ మరిగించి చల్లార్చిన మిల్క్లోని ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్ కలుపుతున్నాను. ఇది మన బాదం మిల్క్ని థిక్గా చేస్తుంది, ఇంకా మంచి ఫ్లేవర్ని కూడా ఇస్తుంది. సో నేను ఆ పాలు బాదంతో తీసుకున్నాను. మళ్ళీ 3 యాలకుల గింజల్ని నేను వేసాను, యాలకులు వేయట్లేదు, జస్ట్ సీడ్సే. ఇంకా 1 glass మిల్క్ కలిపి బ్లెండ్ చేసి మళ్ళా ఒక పాల గిన్నెలోకి తీసుకొని ఇదిగోండి అలా బాగా తిప్పుతూ మరిగిస్తున్నాను అనమాట. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పంచదార వేసాను. నేను వేసిన దానికి ఇది సరిపోతుంది, లేదు అంటే మీరు కొంచెం మీకు ఇంకా షుగర్ కావాలంటే వేసుకోవచ్చు. ఇంకా నేను కొంచెం కుంకుమ పువ్వు వేసాను. సో బాదం మిల్క్కి కుంకుమ పువ్వు వేస్తేనే మీకు మంచి ఫ్లేవర్ వస్తుంది, కాంబినేషన్ బాగుంటుంది. బాదం, యాలక పొడి, ఇంకా కుంకుమ పువ్వు. సో కంపల్సరీ కుంకుమ పువ్వు వేయమనే చెప్తాను, అది చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. సో ఇలా పాలు తిక్కవగానే ఒక గ్లాస్లోకి పోసుకొని నేను ఆల్రెడీ టోస్ట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పీసెస్ వేస్తున్నాను. మీరు జీడిపప్పు కానీ బాదం కానీ ఏమైనా వేసుకోవచ్చు, మీకు అవి మంచి క్రంచ్ని ఇస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. బాయ్.